మండుటెండల్లో ఏ విధంగా దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పేదవారు కావచ్చు, ఎండవేడిమికి ఈ పెన్షన్ డబ్బులు సచివాలయాలకు పిలిపించారు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి తీసుకెళ్ళమన్నారు. ఎన్నో కార్యక్రమాలు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో మనం ఎన్నికల ముందు చూసాం. చాలా స్పష్టంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే మొదటి నెలలో 7,000 ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా మొదటి నెలలో 7,000 ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. మళ్ళీ రెండో నెలలో మరి ఏదైతే వాగ్దానం చేశారో దాని ప్రకారం 3,000 పెన్షన్ని 4,000 చేసి తెల్లవారుజామున మరి 5 గంటలు 6 గంటలకల్లా గ్రామాన పండగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పింఛన్ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి